జిల్లా అధ్యక్షులు భరత్ గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, మండి సుధా గారికి, రహీం ఖాన్ గారికి, బాగారెడ్డి గారికి, బాలాజీ నాయుడు గారికి, ఎంపీపీ రెడ్డప్పన్న గారికి, అదేవిధంగా రాజారెడ్డి గారికి, శ్రీరామరెడ్డి గారికి, తమ్మిరెడ్డి గారికి, గిరిరాజరెడ్డికి, వినోద్ గారికి, రంగన్న గారికి మరియు బాబు గారికి, రమేష్ రెడ్డి, రవి, రాజశేఖర్ రెడ్డి, నరేష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శ్యామ్ గారికి కూడా ఏదైతే నిన్నటి దినాన పలమనేరులో సామాజిక సాధికార బస్ యాత్రని 14వ తేదీ అని ప్రకటించాము. నిన్న సాయంత్రమే అందినటువంటి వార్త, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాన్ని 14వ తేదీకి మార్చుకున్నారు. 11వ తేదీ ఉన్నటువంటి కేబినెట్ సమావేశాన్ని 14కు మార్చుకోవడం వల్ల మంత్రులు ఎవరు కూడా, రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా అందుబాటులో ఉండరు. కాబట్టి బస్సు యాత్రని మళ్ళీ డేటు మార్చుకోవడం జరుగుతూ ఉంది. ఆ డేట్ కూడా 16వ తేదీ పట్టణంలో బస్ యాత్రని నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల వద్ద బస్ యాత్ర ప్రారంభమవుతుంది. గంగవరం నుంచి స్టార్ట్ అయ్యి మన చర్చ్ టవర్ క్లాక్ దగ్గరికి బస్ యాత్ర వచ్చి అక్కడ భారీగా బహిరంగ సభ ఉంటుంది. అందులో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సాధికార ఏదైతే సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూ ఉందో దాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మీడియా సోదరులు మీ సహకారం కూడా పూర్తి స్థాయిలో అందించాలని మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ 16వ తేదీ జరగబోయే బస్ యాత్రను విజయవంతం చేయాలని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాం. సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్న గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ మీడియా సభ్యులందరికీ నమస్కరిస్తూ, బస్ యాత్ర ఏదైతే 14వ రోజు అనుకొని మనం ప్లాన్ చేసుకున్నామో అది ఈ క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల అన్అవైలబిలిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కాబట్టి 16వ తారీఖుకి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టు ఇప్పటివరకే మన ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్రోగ్రామ్ని అతి అద్భుతంగా నిన్న చెప్పినట్టు రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా పలమనేరు నియోజకవర్గంలో జరుపుతారు అనేటటువంటి నమ్మకంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిన్న మరి మాజీ ముఖ్యమంత్రి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు కేసు గురించి కానీ ఆయన అరెస్ట్ అయిన విషయం మీద కానీ ఎక్కడా కూడా బహిరంగంగా చర్చించద్దు అని నిషేధాలు ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి సభలో ఆయన ప్రజలకు ఆయన పడినటువంటి కష్టాలన్నీ కూడా విశదీకరించి చెప్తా ఉంటే నిజంగా కోర్టు ఇచ్చినటువంటి కండిషన్స్ని కూడా ధిక్కరించి మాట్లాడుతూ ఉంటే
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చట్టంని ఎప్పుడూ కూడా ఆయన చేతుల్లో తీసుకొని ఆయనకు నచ్చినట్టు మలుచుకునేటటువంటి చంద్రబాబు చట్టం మీద ఎప్పుడూ గౌరవం చూపించినటువంటి వ్యక్తి నిన్న అలా మాట్లాడడం చాలా బాధాకరం కూడా. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఆయన చేసినటువంటి సంక్షేమాన్ని ఈసారి పెద్దపీట వేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి ఎన్ని స్టంట్లు ఆ తెలుగుదేశం డ్రామా పార్టీ వేసినా కూడా ప్రజలు నమ్మరు. ఈ భవిష్యత్తు గ్యారంటీ అని ఏదైతే వీళ్ళు దొంగ హామీలు ఇచ్చుకొని తిరుగుతూ ఉన్నారో, మా దగ్గర కొన్ని దగ్గరలో అయితే మీరు వద్దు మీ హామీలు వద్దని ఇసిరి ముఖం మీద కొడుతూ ఉన్నారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఏటీఎం కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా కాన్స్టిట్యూన్సీలో మరీ విపరీతంగా ఇచ్చినారు. ఆ ఏటీఎం కార్డులు రిటర్న్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చేసి మీరే పెట్టుకోండి ఏటీఎం కార్డులు, ఈసారి డబ్బులు పడితే మీరు తీసుకోండి అని చెప్పే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి కుప్పం నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారు. అలాగే రాష్ట్రం అంతా కూడా రెడీగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారికి బుద్ధి చెప్పే టైం కూడా వస్తుందని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.